నాగేష్ ఈ ఒక్కరిని ఆరోగ్యంతో వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. జై భీమ్, 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 జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. బహుజన మానవుల ఉత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఇంతటితో ఈ సభను ముగిస్తున్నాము. మౌనవతమైన సభను తీసుకుంటూ ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ఈ దేశం, ఈ ప్రపంచం, ఈ దేశమైన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రపంచమంతా చూస్తుంది. ప్రపంచంలోనే మనది అత్యంత దృఢమైన రాజ్యాంగం. ఎన్నో కష్టాలు కూర్చి చాలా సంవత్సరాలు కష్టపడి అంత మంచి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారు జరిగింది. మరి అప్పటి నుంచి మనం చూసుకుంటే దినదిన అభివృద్ధి లెక్క ఎలుకదొచ్చి పెరుగుతూనే వస్తున్నది. అవునా కదా? ఇది కరెక్టా కదా? ఇవాళ మంచిగా గుండ్రగా సర్కిల్ కూడా అయిపోతుంది. అదే కాకుండా పెద్దల దృష్టిలో కూడా, అంటే పెద్ద పెద్ద నాయకులు, మా కేసీఆర్ గారి దృష్టిలో కానీ పెద్ద పెద్ద నాయకుల దృష్టిలో కూడా ఇవాళ ఎలుకదుర్తి అనేది పెద్ద సెంటర్ అయిపోయింది. బ్రహ్మాండమైన సెంటర్ అయిపోయింది. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడేమో కానీ అంబేద్కర్ గారి పేరు ఎన్నో దేశాల రాజ్యాంగాలను స్టడీ చేసి మనిషి అనేటువంటి తరం ఉన్నన్ని రోజులు, భూమిపైన మనిషి అనే జీవి ఉన్నన్ని రోజులు అంబేద్కర్ గారి యొక్క పేరు ఇప్పటికీ హోదాని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ రాజ్యాంగ గ్రంథం మాత్రమే భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పిన మాట, అక్షరం అనేటువంటి ఆయుధంతో మనం ముందుకు సాగినప్పుడు అన్నిట్లో రాణించగలమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబాల సురేష్ గారికి, వేదికలను తెరిచిన అంబాల చంద్రమౌళి గారికి, సుదర్శన్ ఆరపల్లి సుదర్శన్ గారికి, పెండ్యాల సుదర్శన్ గారికి, అంబాల ఆనంద్ గారికి, జగన్ గారికి, మిగతా మిత్రులందరూ కూడా అంటే బాగుంటుంది కదా, అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక జై భీమ్ చెప్తున్నాను. ఈరోజు నిజంగా చాలా గొప్ప దినం. 14 ఏప్రిల్ గౌరవ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమం